హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు ఏపీ బీఎస్సీ నర్సింగ్ 2025కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం. అయితే మనకి దీంతో పాటే ఈ ఎగ్జామ్‌కి సంబంధించి ఏదైతే మనకి గతంలో అయితే ఎంసెట్ ఎగ్జామ్ అయితే ఉండేది. మనకి ఎంసెట్ ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది మనకి ఐడియా అయితే ఉందన్నమాట. బట్ ఇప్పుడేంటి అనుకున్నట్లయితే ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లోని మనకి ఏ సిలబస్ ఉంటుంది. ఓకే. ఏ సబ్జెక్ట్స్ మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలని చెప్పేసి మీకు డిస్కస్ చేయబోతున్నానండి. అలాగే మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటనుకున్నట్లయితే దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి. మనకి ఎంసెట్‌లో చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఒక మార్క్ వచ్చినా సరే క్వాలిఫైయింగ్ మార్క్ అయితే వచ్చిందనమాట. ఒక మార్క్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయితే అయ్యారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కూడా ఒక మార్క్ వచ్చి క్వాలిఫై అయిపోతారా? లేదనుకున్నట్లయితే 25% ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారా? లైక్ మనకి బీసీ, క్యాస్ట్, ఓసీ కేటగిరీ వాళ్ళకి 25% మార్క్స్ అనేవి వస్తే వాళ్ళు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో అయినా సరే క్వాలిఫై అయిపోతారు కాబట్టి, సో, అట్లాగా ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్‌లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అట్లాగే ఉంటాయని చెప్పేసి తెలుసుకుందామండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే, ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్నా సరే, లేదు అనుకున్నట్లయితే ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మీరైతే ఎగ్జామినేషన్ సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి డాక్యుమెంట్ కూడా మీ దగ్గర రెడీగా అయితే ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్‌లో మీ దగ్గర ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా సరే మీరు నెక్స్ట్ అయితే ఇబ్బందులైతే ఫేస్ చేస్తారు. సో, లేట్ చేయకుండా టాపిక్ అయితే మనం వెళ్ళిపోదాం. అయితే ఇది మనకి గతంలో వచ్చిన ఆర్టికల్ అన్నమాట. చాలా మంది దగ్గర ఈ ఆర్టికల్ చదివే ఉండరు. సో, వాటికైతే నేను చిన్న క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. అయితే నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నట్లు మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. అయితే నోటిఫికేషన్ మేలో విడుదల చేసి జూన్‌లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఓకేనా, ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారనమాట. అంటే ఇక్కడ మనకి మే అయితే పూర్తయిపోతుంది గానీ, ఇంకా ఈ బీఎస్సీ నర్సింగ్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మాత్రం మనకి రాలేదనమాట. అయితే ఎప్పుడొస్తుందని చూసుకున్నట్లయితే, మనకున్న అప్డేట్ ప్రకారంగా కూడా మనకి ఇంకొన్ని రోజుల్లో అంటే మే లాస్ట్ వీక్ కల్లా కూడా మనకి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్ అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీకు పెట్టబోతున్నారండి. పెట్టినప్పుడు మన యూట్యూబ్ ఛానెల్‌లో ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుంది. సో, వీడియో రూపంలో క్లారిటీగా ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, దానికైతే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఓకే, మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కి రావాలంటే మీరేం చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ కూడా జాయిన్ అయితే అయిపోండి. అయితే మరిన్ని డీటెయిల్స్‌లోకి ఎళ్ళే ముందు సో, మీలో ఎవరైనా సరే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని స్టార్ట్ అయితే చేయండి. సో, ఓకేనా? ఇంకా టాపిక్‌కి వెళ్ళిపోతాం. అయితే దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అని చూసుకున్నట్లయితే, ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కోర్స్ చేయాలనుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీస్ బైపీసీ కోర్స్ చేసి ఉండాలండి. ఓకే. బైపీసీ కోర్స్‌లో మీరు 2 ఇయర్స్ బైపీసీ కోర్స్ అనేది ఎలాంటి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ లేకుండా మీరు ఖచ్చితంగా కూడా క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ సప్లిమెంటరీ ఉన్నా సరే మీరు క్వాలిఫై అయితే అవుతారు. బట్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీ సప్లిమెంటరీ, అడ్వాన్స్ సప్లిమెంటరీలో మీరు రిజల్ట్స్ వచ్చి క్లియర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? దీంతో పాటే మనకిక్కడ ఎగ్జామినేషన్ అనేది 100 మార్కులకైతే ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఎన్ని మార్కులకి ఉంటుంది? 100 మార్కులకైతే ఉంటుంది. సబ్జెక్ట్స్ చూద్దాము. సబ్జెక్ట్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉంటుందండి. కెమిస్ట్రీ ఉంటుంది. అలాగే బయాలజీ కూడా ఉంటుందనమాట. అలాగే ఫిజిక్స్ ఉంటుంది. అలాగే నర్సింగ్ యాప్టిట్యూడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ నర్సింగ్ యాప్టిట్యూడ్ ప్రొవైడ్ చేశారు కదా! అంటే నర్సింగ్‌కి సంబంధించి మనకి ఆ కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనకి బైపీసీలో చెప్పినవే. సో, కొంచెం నర్సింగ్ కూడా రిలేటెడ్ అయిన కొన్ని కాన్సెప్ట్స్ అనేవి అడుగుతారనమాట. మొత్తం ఈ 5 సబ్జెక్టుల మీద మనకైతే ఉంటుంది. అయితే మనకున్న అప్డేట్ ప్రకారంగా వీటికి ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే మనకి ఉండబోదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. అయితే ఈ 100 మార్కులకు గాను 50% మార్కులు అంటే ఎవరైతే ఓసీ కేటగరీ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా మినిమమ్ మీరు క్వాలిఫై అవ్వాలంటే 50 మార్క్స్ మీరు స్కోర్ చేయగలగాలి. 50 మార్క్స్ మీరు స్కోర్ చేయగలగినట్లయితే మీరు ఇప్పటి నుంచి కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో కొన్ని లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. లేదంటే కొన్ని బుక్స్ నేను మీకు ట్యాగ్ చేసి పెడతానన్నమాట. లేదనుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి పీడీఎఫ్, సిలబస్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే మీరిప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరిప్పటి నుంచి ప్రిపేర్ అయితే మాత్రమే మీరు ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కోర్స్ అనేది చేయడానికి ఈ 50% మార్కులు ఓసీ కేటగిరీ వాళ్ళు సంపాదించగలుగుతారు. అలాగని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కూడా ఖచ్చితంగా కూడా 40% మార్కులు అంటే 40 మార్క్స్. 100కి 40 మార్క్స్. మనకి ఏదో ఏపీ సెట్‌లోని 160 మార్క్స్‌కి ఓకే. 40 మార్క్స్ అట్లా కాదండి. 100 మార్క్స్‌కి మీరు 40 మార్క్స్ మినిమమ్ స్కోర్ చేయగలగాలి. అప్పుడే మీకు మినిమమ్ స్కోర్ చేస్తే మీకు లీస్ట్ ర్యాంక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట.
ఓకేనా? అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ కేటగిరీ వాళ్ళైనా సరే 100కి 40 మార్క్స్ అయితే ఖచ్చితంగా కూడా మీరు స్కోర్ చేయగలగాలి. మీ ప్రిపరేషన్ ఎంత గట్టిగా ఉంటే మీరంత గట్టిగా ఉంటుంది. మీకు టైం కూడా ఎక్కువైతే లేదు. మీకు జూన్‌లోని మనకి థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా కూడా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారండి. సో, దాన్ని బట్టి మనం సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మీకు టైం కూడా అయితే అస్సల లేనే లేదు. అలాగే ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కి ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇదనమాట. మనకి వాళ్ళ దగ్గర 10థ్ క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి. ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో అయితే ఉండాలి. ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో అనేది మీ దగ్గర లేకపోయినట్లయితే మీరు మీ కాలేజ్ నుంచి షార్ట్ మెమోని కూడా మీరు తీసుకోవచ్చనమాట. అలాగే మీ స్టడీ సర్టిఫికేట్ కావాలండి. 6థ్ క్లాస్ నుంచి కూడా 10థ్ క్లాస్ వరకు కూడా మీ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. దాంతో పాటే మీ ఇంటర్మీడియేట్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అలాగే మీ ఆధార్ కార్డు గుర్తుపెట్టుకోండి. మీ ఆధార్ కార్డ్‌లోని మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలోని మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో కూడా మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో కూడా మీ నేమ్ అనేది యాస్ ఇట్ ఈస్‌గా అయితే ఉండాలనమాట. అలాగే వైట్ రేషన్ కార్డ్ ఉండాలన్నమాట. ఫీజ్ రింబర్స్‌మెంట్ కోసం. నార్మల్‌గా అయితే రేషన్ కార్డ్ ఉన్నా సరే మీకు సరిపోతుంది. అలాగే మన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అనేది కావాలండి. కౌన్సెలింగ్‌లో అయితే పక్కా అయితే అడుగుతది దీన్ని. ఓకే. మనకి రిజిస్ట్రేషన్ అంటే ఎగ్జామినేషన్‌కి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు అడిగినా అడగకపోయినా కౌన్సిల్ రోజు మాత్రం కంపల్సరీ అడుగుతారనమాట. ఓకేనా? దాంతో పాటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకు ప్రొవైడ్ చేయాలండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 2025 క్యాస్ట్, ఇన్‌కమ్, ఈడబ్ల్యూఎస్ ఈ 3 సర్టిఫికేట్‌లు కూడా మనకి 2025కి లోపు ఉన్నదైతే సబ్మిట్ చేయాలి. దాంతో పాటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎవరు అప్‌లోడ్ చేస్తారనుకున్నట్లయితే ఓసీ కేటగిరీలోనే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వస్తారో సో, వాళ్ళైతే దీనికైతే అప్లై చేస్తారనమాట. వాళ్ళు కూడా 2025, 2026 సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌నైతే అప్‌లోడ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడాన ఇంకా స్పెషల్ కేటగరీ కింద మనకి ఎన్‌సీసీ గానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గానివ్వండి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సో, ఇట్లాగ ఎవరైనా ఉన్నట్లయితే స్పోర్ట్స్ గాని, గౌడ్స్ గాని ఉన్నట్లయితే సో, వాళ్ళైతే దీనికి పెట్టుకోవచ్చనమాట. దీనికి స్పెషల్ కేటగరీ రిజర్వేషన్ కింద కూడా అప్లై చేసుకుంటే మీకు కట్ ఆఫ్ ఇంకా అన్ని కూడా డిక్రీజ్ అయితే అవుతాయి. సో, అలాగే మనకి రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా కావాలి. అలాగే మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనకి స్కానర్డ్ కాపీ కావాలి. దాంతో పాటు మనకి ఫోటోస్ కూడా కౌన్సెలింగ్‌లో అయితే యూజ్ అయితే అవుతాయి. సో, అలాగే సిగ్నేచర్ కూడా మనకి యూజ్ అయితే అవుతుందండి. అయితే మనకి ఈ కౌన్సెలింగ్ కండక్ట్ చేయబోతుందొచ్చేసరికి డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడికైతే మనకి నోటిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళైతే పెట్టడం జరుగుతుంది. ఓకే. సో, ఓకే. నోటిఫికేషన్స్ అయితే రీసెంట్‌గా అయితే మనకేమి రాలేదు. ఓకే. మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి సో, డోంట్ వర్రీ. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రతిది కూడా నేను మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. మనకి అప్రాక్సిమేట్‌గా 8,000 నుంచి కూడా మనకి 12,000 వరకు కూడా సీట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఈ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర అయితే మాత్రం. సో, ఆ సీట్లయితే వాళ్ళైతే మనకి కౌన్సెలింగ్ అయితే అలాట్ చేస్తారన్నమాట. సీట్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా అయితే ఉందని చెప్పేసి మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో, ఏదైనప్పటికి కూడా మీకు ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి అలాగే కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ రూపంలో చేసి మీకు నోటిఫికేషన్ రూపంలో పంపించడం జరుగుతుంది. సో, మీరింకా లేదు అంటే మనకి నోటిఫికేషన్ కొన్నిసార్లు రాకపోవచ్చు కాబట్టి మీరు మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో కూడా వెళ్లి వెంటనే జాయిన్ అయినట్లయితే సో, ప్రతి అప్డేట్ కూడా మీకు డిస్కస్ చేస్తూ మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తూ టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానెల్‌లో నేను మీకు యాక్టివ్‌గా ఉంటూ మీతో ప్రతిది కూడా షేర్ చేసుకుంటానన్నమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. మీకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఏమైనా మెంటర్‌షిప్ ఏమైనా కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఒక ₹20 కాస్ట్ ఎంత ఉంటుంది. సో, అది మీరు బై చేసి మీరు నా కాంటాక్ట్ డీటెయిల్స్ నాతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నిట్లో కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్‌లో ఉండొచ్చనమాట. సో, మీకు కౌన్సెలింగ్‌కి సంబంధించి అయినా, ఎగ్జామినేషన్‌కి సంబంధించి అయినా పూర్తి గైడెన్స్ ప్రొవైడ్ చేసి సీట్ వచ్చినంత వరకు కూడా మనకి ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ పర్సనల్‌గా మనం డ అంటే వే టు వే కాంటాక్ట్ కింద అయితే మనం ఉంటామనమాట. ఓకే. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంటను క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.